ఫిబ్రవరి 27వ తేదీన చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించిన సమయంలో అప్పటికే కుంభరాశిలో శని ఉండడంతో విషయోగం ఏర్పడుతుంది. ఈ విషయం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. దీంతో కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి విషయోగం కష్టాలను తెస్తుంది. ఈ రాశిలోని 8వ ఇంట్లో శని చంద్రుల కలయిక జరగడం వల్ల కర్కాటక రాశి వారు వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది వీరికి మంచి సమయం కాదు. ఈ సమయంలో కర్కాటక రాశి వారు గొడవలకు దూరంగా ఉండాలి. కర్కాటక రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం కూడా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. కన్య రాశిలో జన్మించిన వారికి విషయోగం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ అశుభయోగం కన్యా రాశి వారి 6వ ఇంట్లో జరుగుతుంది. కన్యా రాశి వారు కోర్టు కేసులలో ఓటమిని ఎదుర్కొంటారు. ఆర్థిక విషయాలలో ఇబ్బందులు పడతారు. అప్పులు చేయడం, అప్పులు ఇవ్వడం కూడా ఈ సమయంలో మంచిది కాదు. వర్తక వ్యాపారాలు చేసేవారు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇది కన్యా రాశి వారికి నష్టాలను చేకూర్చే యోగం. మీనరాశి. మీనరాశి వారు విషయోగం కారణంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీనరాశి జాతకులు తమ జీవితంలో సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీనరాశిలో 12వ ఇంట్లో శని చంద్ర సంయోగం జరుగుతుంది. ఈ కాలంలో మీనరాశి వారి ఖర్చులు బాగా పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం కాదు. ఆర్థికంగా మీనరాశి వారు ఇబ్బంది పడతారు. డబ్బు సంపాదనలోనూ ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. దీనివల్ల మీనరాశి వారికి ఆందోళన పెరుగుతుంది.